ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో తనతో మాట్లాడితే కూడా ఫుల్ వైబ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అనమాట. బాడ్కవ్ బలిసిందవరా బొక్కలు ఇరగొడతా. ఒకవేళ దేవుడు ఏమన్నా ప్రత్యక్షం అయ్యి కృష్ణ గారికి నీకేం కావాలి అని అంటే ఏం కోరుకుంటారు? మంచి మొగుడు, మంచి రైట్. ఒకవేళ వన్ డే సీఎం అయితే సేమ్ అయితే ఏం చేస్తాం, తిని పడుకుంటాను నేను హ్యాపీ. వచ్చే అబ్బాయి డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలి? ఏం అక్కర్లేదండి, అంత క్వాలిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదా? అండర్స్టాండింగ్ ఉంటే చాలు. అదొక్కటి మెయిన్ పాయింట్ అండి. అమ్మో ఏమనంటే డ్రమ్ములు, యాక్చువల్ అలా భయపడాల్సింది అబ్బాయిలు కదా, అది వాళ్ళ వర్షన్ కదా. నాకు వచ్చే హస్బెండ్ కి అలాంటి సిచ్యువేషన్ నేను క్రియేట్ చేయదని దేవుడిని కోరుకుంటున్నాను. అండర్స్టాండింగ్ అంటే ఇద్దరం అర్థం చేసుకోండి కదా, ఫస్ట్ నన్ను అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. సో కృష్ణ గారిని లిటరల్లీ భరించగలగాలి. కామెంట్లు ఎవరైనా అంటే పింగ్ చేయండి. మాట మాటకి ఒక స్మైల్ అనేది ఇస్తూ ఎంత క్యూట్ గా బబ్లీగా కనిపిస్తున్నారు. బట్ రియల్ గా సీరియల్లో చూస్తే కనుక యాక్చువల్లీ సీరియల్స్ లో హీరోయిన్ కంటే విలన్ కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. మెయిన్ పాయింట్ ఇది. నిమిషానికి అసలు హీరోయిన్ ఎలా టార్చర్ చేయాలి. సో షూట్ టైంలో ఎలా అనిపిస్తుంది? ఎంత జాలీ ఉంటుందో అంత ప్రెషర్ కూడా ఉంటుంది. టిక్ టాక్ బ్యాన్ అయ్యాక రీల్స్ వచ్చాయి కదా, ఆ టైంలో 1 month లోనే నాకు 100K వచ్చేసాయి. కానీ ఇప్పుడు ఈ షూట్స్ బిజీ వల్ల ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు నాకు. ఏదో కలర్ఫుల్ గా బాగుంది కదా వచ్చేద్దామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఏదైనా కానీ ఫోన్ మనది, ఫేస్ మనది, ఏ వాగినా కూడా మన వరకే ఉంటుంది. ఇంట్లో ఉన్నంత ప్యాంపరింగ్ బయట ఉండదు. సో 10 మందిని చూసే మనం అన్ని నేర్చుకోగలుగుతాం. ఏ ఒక్క దెబ్బ తగిలితేనే ఒక మెట్టు పైకి వెళ్ళగలుగుతాం. కృష్ణ గారు టామ్ బాయా లేకపోతే చాలా క్వైట్ కామ్ గా ఉంటారా? ఎట్లా ఉంటారు పర్సనల్ లైఫ్ లో? నాకైతే యాక్చువల్లీ చాలా అల్లరి పిల్ల, హాసిని. హాసిని అయితే ఏం కాదు కానీ నేను రాక్షసిని. ఏదన్నా సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినా కానీ ఎక్కువ ఎవరికి అక్షింతలు పడితే మీకా మీ సిస్టర్ కా? అంటే తను దొరకని దొంగ, నేను దొరికే దొంగ. సో ఇంట్లో ఏదన్నా కావాలి అని అంటే ఎలా చెప్తారు? మమ్మీ కావాలి మమ్మీ అని అడిగితే మా వాళ్ళు నా మొహం చూసే కరిగిపోతారండి. సీరియల్స్ లో విలన్ కానీ రియల్ లైఫ్ లో ఎంత క్యూట్ ఉన్నాను నేను. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఎవరో కాదు, కృష్ణ సింజిత. యాక్చువల్లీ పేరే చాలా డిఫరెంట్ గా ఉంది. సో తనతో మాట్లాడితే కూడా ఫుల్ వైబ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అనమాట. మరి అస్సలు లేట్ చేయకుండా మాట్లాడేసిద్దాం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. సో అసలు బిఫోర్ గా మీ మొత్తం అంతా ఎలా ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటని దానికన్నా ముందు కూడా నాకు ఫస్ట్ ఎక్కడ అంటే మీ నేమ్ దగ్గరే కృష్ణ సింజిత పేరు చాలా క్వైట్ డిఫరెంట్ గా చాలా యూనిక్ గా ఉంది. సో యాక్చువల్లీ నా ఫుల్ నేమ్ వచ్చేసరికి శ్రీ కృష్ణ సింజిత నేతా ప్రేమ్ సూరి. అంత పెద్దగా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కృష్ణ సింజిత అని షార్ట్ గా పెట్టేసారు. సింజిత అంటే మీనింగ్? సింజిత అనేది అమ్మవారి రాగాల్లో ఒక లైక్ అష్టోత్తరాల్లో ఒక నేమ్ అన్నమాట. అచ్చా. సో చాలా చిన్న నేమ్ పెట్టారు నిజంగా. ఇంత ఓపిక పేరెంట్స్ కి. రైట్, బ్యాక్ టు చూస్తే కనుక అసలు అంటే మీరు దీనిలోకి ఎలా రావటం జరిగింది? సీరియల్స్ లోకి బిఫోర్ గా ఏమన్నా వేరే ఏమన్నా వర్క్స్ చేయటం కానీ లేకపోతే ఏదైనా ఛానల్స్ లో చేయటం కానీ అలా ఏమన్నా చేశారు? ఫస్ట్ నేను కాలేజ్ నుంచి మోడలింగ్ లోకి ఎంట్రీ అయ్యాను. సో ముంబైలో చేశాను యాక్చువల్లీ మోడలింగ్. అక్కడికంటే ఇక్కడ బెటర్ ఛాన్సెస్ వచ్చాయి. అక్కడ మోడలింగ్ మొత్తం అక్కడే అయిపోయింది. 1-2 years అక్కడే ఉన్నాను. ఆఫ్టర్ దట్ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయ్యాక ఇక్కడ మోడలింగ్ త్రూ చేస్తూ సీరియల్స్ లోకి ఎంట్రీ. అలా ఛాన్సెస్ అనేవి రావడం, సీరియల్స్ లోకి రావడం జరిగింది. యాక్చువల్లీ నేను పాజిటివ్ క్యారెక్టర్స్ చేద్దామని వచ్చాను. బట్ నేను యాక్చువల్లీ దాని గురించే మాట్లాడాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు ఎంత హ్యాపీగా మాటకి ఒక స్మైల్ అనేది ఇస్తూ ఎంత క్యూట్ గా బబ్లీగా కనిపిస్తున్నారు. బట్ రియల్ గా సీరియల్లో చూస్తే గనక 3 ముళ్ళు సీరియల్లో కంప్లీట్ గా క్వైట్ ఆపోజిట్ అన్నమాట. అసలు ఇంత క్యూట్ గా కనిపించే వాళ్ళు అక్కడంతా ఫుల్ విలన్ లుక్ లో ఎంతసేపు పాపం ఎందుకండి మెయిన్ లీడ్ అంటే చాలా మంది ఇంట్లో లేడీస్ క్వశ్చన్ ఇదే అనమాట మమ్మీస్ది. ఎందుకు ఎప్పుడు పాపం మెయిన్ లీడ్ హీరోయిన్ ఎందుకు ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు, ఎప్పుడు తన గురించి ఏదో ఒక ప్లాన్లు స్కెచ్లు వేస్తూ ఉంటారని. యాక్చువల్లీ సీరియల్స్ లో హీరోయిన్ కంటే విలన్ కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. మెయిన్ పాయింట్ నిజమే. ఈజీగా జనంలోకి వెళ్ళిపోవాలంటే ఎంత సాడిస్టం, ఎంత మనం సాడిజం చూపిస్తే అంత ఈజీగా సీరియల్ ప్లస్ అయిపోద్ది. కాబట్టి
మేము Okay. ఎంత హీరోయిన్ ని టార్చర్ చేస్తే మా పైన అంత క్రేజ్ ఉంటుంది బట్ ఎంత క్రేజ్ ఉంటుందో అంత ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా. బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి ఇష్యూస్ ఏం రాలేదు? ఎవరైనా వచ్చి పెద్దవాళ్ళు ఎందుకమ్మా అమ్మాయిని అంత ఏడిపిస్తున్నావు, ఎందుకంత చాలా టార్చర్ చాలా చేస్తున్నావు? ఈవెన్ ఫ్రెండ్స్ కూడా ఎందుకురా నీకు వైట్ ఆపోజిట్ రోల్ చూస్ చేసుకున్నావు నువ్వు, ఈవెన్ ఫ్యామిలీలో కూడా. ఓకే. అంటే నేను జెన్యున్ గా జాలీగా చాలా హ్యాపీగా ఉండే అమ్మాయిని సీరియల్ లోకి వచ్చేసరికి నా ఫేస్ చూడగానే అంటే లైక్ ఆ విలనిజం ఏం కనిపించిందో గానీ ఈ ఈ రోల్ లో నేను కాలేజ్ గోయింగ్ డెవిల్ గర్ల్ అన్నమాట. ఓకే. ఇంట్లో చిన్న కూతుర్ని, ఓ ఒక రాయల్ ఇంట్లో చిన్న కూతుర్ని, క్యూటెస్ట్ కానీ హీరోయిన్ అంటే అసలు పడదు. అదే యాక్చువల్లీ నేమ్ కూడా నిమిషాన్ ఉంది. బట్ నిమిషానికి అసలు హీరోయిన్ ని ఎలా టార్చర్ చేయాలి, ఎలా హెరాస్ చేయాలి, ఎలా ఇబ్బంది పెట్టాలనే స్కెచ్లు అదే నడుస్తూ ఉంటుంది. అక్కా చెల్లెళ్ళ ఇది అంటూ ఉంటారు. బట్ ఎప్పుడు కొట్టుకుంటూ ఉండడమో లేకపోతే ఎప్పుడు ఆ సీరియస్నెస్ అనేది కంటిన్యూ చేయడమో జరిగిపోతుంది. వై? ఎందుకంటే అంటే మా రైటర్స్ రాశారు అలాగా, ఆబ్వియస్లీ మనం ఫాలో అవ్వాల్సిందే. నచ్చిన అమ్మాయి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తే మా అన్నయ్యకి వైఫ్ గా వస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి స్టోరీ పరంగా. అందుకే సో అందుకని. బట్ రియల్ లైఫ్ లో అయితే మాత్రం యాక్చువల్లీ రియల్ లైఫ్ లో మేము హీరోయిన్ అండ్ నేను చాలా మంచి గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. చాలా హ్యాపీగా షూట్ టైమ్ లో చాలా హ్యాపీగా ఉంటుంది. ఆన్ స్క్రీన్ వచ్చేసరికి మొత్తం ఫైట్ ఆపోజిట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ లో ఎవరైనా ఎందుకురా అంత బాధ పెడుతుందో కొంచెం తగ్గించవచ్చు కదా అని ఎవరు అనట్లేదా? అంతెందుకండి, నా ఇన్స్టాగ్రామ్ లో కింద కామెంట్స్ కూడా అవే వస్తుంటాయి. ప్లీజ్ పాపం తను వదిలేయండి, దయచేసి తను ఇంకేడిపించకండి అలా హీరోయిన్ ఆన్ స్క్రీన్ లో ఎంత సైలెంట్ ఉంటుందో ఆఫ్ స్క్రీన్ లో కూడా అంతే నాటీ ఉంటుంది. మేము క్వైట్ అపోజిట్ మొత్తం క్వైట్ రివర్స్ ఉన్నారు అయితే. సో షూట్ టైమ్ లో ఎలా అనిపిస్తుంది? షూటింగ్ లొకేషన్ లో మొత్తం మీ వాళ్ళందరితో కలిసి చేస్తున్నప్పుడు ఎంత జాలీ ఉంటుందో అంత ప్రెషర్ కూడా ఉంటుంది. కంటిన్యూగా ఉండాలి కాబట్టి. అండ్ అలాగే కృష్ణ గారు ఎట్ ప్రెసెంట్ చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పాజిటివిటీ కన్నా కూడా ఇప్పుడు చాలా దాని ఇన్ఫ్లుయెన్స్ అనాలా లేకపోతే చాలా మంది కూడా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ ఆర్టిస్ట్లనే చెప్పాలి. మనం అంటే రియల్ లైఫ్లో ఎలా ఉన్నాము ఏంటనేది పక్కన పెట్టేసి చిన్న కొంచెం ఏదైనా లూప్ హోల్ ఏదైనా దొరికినా దాన్నే పట్టుకొని అసలు నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ చేయడం అనేది ఉంటుంది. సో మీరు ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ చేశారా? అంటే ఇలాంటి సిచ్యువేషన్ అంటే నేను అలా ఏం ఫేస్ చేయలేదు. ఆల్ గుడ్. నేను నీట్ గానే చేసుకున్నాను రీల్స్. నాకు అంత ఇబ్బంది ఏం కలగలేదు. నార్మల్ గా ఆర్టిస్ట్ అంటే ఒక బొమ్మ లాగానే ఉండాలని చూస్తారు నార్మల్ పీపుల్. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా ఇంటి వరకు ఫ్యామిలీ వరకే ఉంటుంది నార్మల్ పీపుల్. కానీ ఒక ఆర్టిస్ట్ ఏ చిన్న తప్పు చేసినా కూడా సమాజం మొత్తానికి ఒక చాలా పెద్ద చూపు లాగా వెళ్ళిపోతుంది. అమ్మో అలా చేశారా, చాలా పెద్దగా పాయింట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు చాలా ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఏ చిన్న తప్పు చేసినా ఈజీగా అంటే పీపుల్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పర్సనల్ లైఫ్ అనేది పబ్లిక్ లైఫ్ అయిపోద్ది మనది. రైట్. ఆర్టిస్ట్. సో అయితే సోషల్ మీడియా అనేది పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఉందని అంటే ఇన్ జనరల్ గా చూసుకుంటే ఈ విత్ ఇన్ 10 years లో చాలా ఎక్కువగా సోషల్ మీడియా కానీ ఇప్పుడు ఇంకా ఆర్టిస్టులు అనే వాళ్ళు టీవీ మట్టుకి పరిమితం అయితే సరిపోదండి ఇప్పుడు. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు తయారవుతున్నారు, చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. కాబట్టి నార్మల్గా టీవీ మొత్తానికి ఉంటే సరిపోద్దు. ఇప్పుడు ఈ కాలంలో రీల్స్ చేయాలి అన్ని ట్రెండింగ్ లో. ఎందుకంటే నలుగురికి కనిపించాలి, డబ్బు సంపాదించాలన్నా నలుగురికి కనిపిస్తేనే, మన ఫేస్ నలుగురు గుర్తుపడితేనే మనం ఏదో ఒకటి అందరు గుర్తుపడతారు. కాబట్టి సో పక్కగా మనము ఇన్స్టాగ్రామ్ గానీ ఫేస్బుక్ గానీ వగైరా యూజ్ చేయాల్సింది. రైట్. అది నెగ్లెక్ట్ చేస్తే ఇది రాదు, ఇది నెగ్లెక్ట్ చేస్తే అది రాదు. అన్నిట్లో అడ్వాన్స్ ఉంటేనే ఈ కాలంలో అంటే నడుస్తుంది అంటారు. ఎందుకంటే ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నా అంటే అట్ ప్రెసెంట్ కొంతమంది చూసుకుంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలోవర్స్ అంటే వాళ్ళకి ఎక్కువ మంది హ్యూజ్ ఫాలోవర్స్ ఉన్నారంటే అలాంటి వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయి. కొంతమందికి అది చాలా ప్లస్ అయిపోతుంది కూడా. అంతేందుకండి, నేను స్టార్టింగ్ లో నాకు 1 month లోనే నేను అప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ నార్మల్ ఫొటోస్ అలా యూజ్ చేసేదాన్ని. మోడలింగ్ స్టార్ట్ అయ్యాక ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, టిక్ టాక్ బ్యాన్ అయ్యాక రీల్స్ వచ్చాయి కదా, ఆ టైంలో 1 month లోనే నాకు 100K వచ్చేసారు ఈజీగానే వచ్చేసారు. సో దాని త్రూ ఏంటంటే నాకు అవకాశాలు కూడా చాలా పెరిగాయి. లైక్ ఇంకా మోడలింగ్ లో కానీ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ కానీ ఇంకా వగైరా షూట్ చాలానే వచ్చాయి. దాని త్రూ ఇంకా ఇంట్రెస్ట్, అది మనం వాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఆబ్వియస్లీ ఏ ఆపర్చునిటీ మనం ఎలా యూజ్ చేస్తున్నాం ఏంటి, దాంట్లో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. నాకైతే చాలా ప్లస్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ షూట్స్ బిజీ వల్ల ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు నాకు.
సో అంటే చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానివ్వండి, ఇలా చూసి సోషల్ మీడియా ఇవన్నీ చూస్తూ కూడా అంటే మనం ఈ ఫీల్డ్లోకి వెళ్ళిపోతే మనకి నేమ్ ఫేమ్ మనీ ఎవ్రీథింగ్ అంతా బాగా వచ్చేస్తుంది, ఈజీగా మనము సెటిల్ అయిపోవచ్చు అనే థాట్స్లో అనుకునే వాళ్ళు లేకపోలేదు. తర్వాత వచ్చిన తర్వాత అసలు ఇక్కడున్న వరల్డ్ కానీ మొత్తం ఈ ఇండస్ట్రీ ఇది కానీ చాలా క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది సర్ప్రైజ్ అవుతారు, కొంతమంది షాక్ అయిపోతుంటారు, కొంతమంది అమ్మో మనం ఈ కాంపిటీషన్ ని తట్టుకోలేమని చెప్పేసి బ్యాకప్ అయి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. సో అలా అంటే ఏమంటారు, బిహైండ్ ద కెమెరా ఏంటి ఏం జరుగుతుంది అనేది చాలా మందికి తెలియదు. ఏదో కలర్ఫుల్ గా బాగుంది కదా వచ్చేద్దామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఏదైనా కానీ ఫోన్ మనది, ఫేస్ మనది, రైట్, ఏ వాగినా కూడా మన వరకే ఉంటుంది. టీవీ కానీ టెలివిజన్ కానీ ఏ షోస్ కానీ అలా ఉండకూడదు. ఆ మట్టికి అక్కడ ఫేమ్ వస్తుంది, అన్ని ఉంటాయి, కానీ ఆ కలర్ఫుల్ వరల్డ్ వేరు, ఈ కలర్ఫుల్ వరల్డ్ వేరు. అందులో నేర్చుకుని ఇందులో నేర్చుకోవాల్సింది ఇంకా కొండంత ఉంటుంది. చాలా ఇప్పుడు అంతేందుకంటే అక్కడ చిన్నగా లైక్ ఎంత చిలిపిగా చేసుకున్నా మనకి నడుస్తుంది, కానీ టీవీ టెలివిజన్ లో కానీ ఈవెన్ సీరియల్స్ లో కానీ ఇండస్ట్రీలో ఎక్కడ కూడా అదే నాటినెస్ నడవదు అసలు. మళ్ళీ ఇంకేంటంటే అక్కడ ఎంత టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ ఇక్కడ మనకి ఒక 10% వర్క్ అవుతుంది, కానీ ఇక్కడ ఇంకా నేర్చుకోవాల్సింది, యాక్టింగ్ రావాల్సింది, చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్ కి రావాలన్నా కూడా అది ప్లస్ పాయింట్ అవుతుంది, కానీ దానికి మించి ఇంకా మనం చాలా నేర్చుకుంటేనే మనం ఇక్కడ సక్సెస్ అయి నిలదొట్టుకోగలుగుతాం, లేకపోతే చాలా కష్టం అండి. సో అంటే చూసే వాళ్ళందరికీ చాలా కలర్ఫుల్ లైఫ్ లా కనిపిస్తూ ఉంటుంది కదా, బట్ ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంత కష్టపడాలి అనేది తెలియదు కదా. అబ్బా రోజుకి మళ్ళీ నాకు తెలిసినంత వరకు ఇంట్లో టీవీల ముందు కూర్చొని మమ్మీలు కానీ పిన్నులో మొత్తం అందరూ కూడా అబ్బా ఆవిడ ఎన్ని చీరలు కట్టుకుంది, ఎంత జ్యువెలరీ పెట్టుకుంది, ఓ మై గాడ్ చాలా సంపాదించేస్తున్నారు, అసలు డిఫరెంట్ డిజైనర్ ఇవి వేస్తున్నారని అనుకుంటూ ఉంటారు కదా. నిజంగానే అంటే అంత సంపాదించేశారని అనుకుంటూ ఉంటారు. ఆర్టిస్ట్కి ఏంటంటే మనం ఎంత సంపాదించినా స్క్రీన్ పైన కనిపించాలి, కాబట్టి ఎంత అందంగా కనిపిస్తే అంత ప్రజలు మనల్ని అభిమానిస్తారు, కాబట్టి ఎంత సంపాదించినా అందులో ఖర్చు అవుతుంది. అంత మెయింటెనెన్స్ కే యాక్చువల్లీ ఇది నిజం కదా, ట్రూ, చాలా ట్రూ. మేకప్ కి వెళ్ళిపోతుంది, కాస్ట్యూమ్స్ రిపీటెడ్ గా ఉండకూడదు. అయ్యో కట్టిన చీరే కట్టింది ఆవిడ, కట్టిన డ్రెస్ వేసుకుంది ఆవిడ, కూడా అవుతాయి ఇళ్లలో. మెయిన్ గా సీరియల్స్ లో విలన్ కి అర్రే ఆ శారీ ఎంత బాగా కట్టింది, ఆ డ్రెస్ ఎంత బాగుంది, ఆ లుక్స్ ఎంత బాగున్నాయి అనేది మెయిన్ గా విలన్ పైన ఎక్కువగా ఉంటుంది. సో విలన్ రోల్స్ ఎంత అట్రాక్టివ్ గా రెడీ, ఎంత ట్రెండింగ్ గా ఉంటేనే మనం కూడా ట్రెండ్ గా సీరియల్ కూడా హ్యాపీగా కొనసాగుతుంది. కాబట్టి ఎంత సంపాదించినా అంటే ఇటు మనం తిన్నది అరగాల్సిందే అన్నట్టుగా ఎంత సంపాదించింది కూడా అరిగిపోతూ మళ్ళీ సంపాదించిందంతా దీనిలో పెడుతూనే ఉండాలి. సో ఇది ఒక నిరంతర ప్రక్రియ, కంటిన్యూ అవుతూనే ఉంటుంది, దీనికి ఎండ్ అనేది ఉండదు. బట్ మీరు చూస్తున్నట్లుగా నిజంగా అంత కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా అని కాదు, ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో వాళ్ళ కష్టం కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ టు యాక్చువల్లీ మీ షూట్ అనేది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి నైట్ ఎప్పటికో వీళ్ళవి ప్యాకప్స్ అవుతాయి. అసలు ఎప్పుడు తింటారు, ఎట్లా అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంత, మళ్ళీ అంత గ్లామరస్ గా డైట్ ఇవన్నీ ఫాలో అవుతూ ఎలా పాసిబుల్ ఇదంతా? యాక్చువల్లీ నేను నార్మల్ గా కాలేజ్ నాది రీసెంట్ గా MSc అయిపోయింది. కాలేజ్ టైంలో ఎలా అంటే లేవడమే మధ్యాహ్నం లేచి నైట్ 2-3కి పడుకునేది. ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చానో నా లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది. హెల్త్ పైన, బ్యూటీ పైన కాన్సన్ట్రేషన్. నార్మల్ గా బతికితే లైక్ నార్మల్ పీపుల్ లాగా ఉంటే ఇండస్ట్రీలో సెట్ కాదండి, ఎందుకంటే మనం మార్నింగ్ 6:30 నుంచి నైట్ 10:30-12 లేట్ నైట్ ప్యాకప్స్ కూడా జరుగుతాయి. సో హెల్త్ చాలా డ్యామేజ్ అవుతుంది, చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి మనం కలర్ఫుల్ గా కనిపించాలంటే చాలా కలర్ఫుల్ ఫుడ్స్ తో అవాయిడ్ చేస్తూ హ్యాపీగా హెల్దీ ఫుడ్స్ తింటూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తేనే ఇందులో. సో నార్మల్ గా మనం ఒక 1 అవర్ ఎండకి వెళ్తేనే స్కిన్ ఎంత డ్యామేజ్ అవుతుంది. మీరు అలాంటిది కంటిన్యూస్ గా డే లైట్స్ కింద కంటిన్యూగా డే లైట్స్, స్క్రీన్ లైట్స్ పైన 12 hours, more than 12 hours విల్ వర్క్ అండి. more than 12 hours విల్ వర్క్. కంటిన్యూగా ఉండేసరికి చాలా అలసిపోతాం. ఎంత పేషెన్స్ ఉంటేనే మంచిగా ఆర్టిస్ట్ అవ్వగలుగుతాం, వితౌట్ పేషెన్స్ ఆర్టిస్ట్ అవ్వలేము. స్కిన్ కూడా చాలా గ్లో అవ్వాలి, చిన్న కాన్షియస్ ఉండాలి, డైట్ లో ఉండాలి, మెయింటైన్ చేసుకోవాలి, కాస్ట్యూమ్స్, మేకప్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కౌంట్ అవుతుందని చెప్తున్నారు. ఇన్ని చేసుకుంటూ కూడా చాలా ఓపిక్ గా
హంబుల్ గా ఉండాలి అండ్ వర్క్ మీద డెడికేషన్ రెస్పెక్ట్ కూడా ఉండాలని చెప్తున్నారు. అది యాక్చువల్లీ పక్కాగా. ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. సో అంతెందుకండి, ఈ ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా ఏదైనా మనకి లైఫ్ మనం చేస్తూ ఉంటేనే లైఫ్ నేర్పిస్తూ improve ఉంటుంది. అవుతూ అన్ని ఉంటాం. లెసన్స్ అదే నేర్పిస్తూ ఉంటుంది మనకి. కాలేజ్ డేస్ వరకు ఇంట్లో ఉన్నంత ప్యాంపరింగ్ బయట ఉండదు. సో రైట్ 10 మందిని చూసే మనం అన్ని నేర్చుకోగలుగుతాం. ఒక దెబ్బ తగిలితేనే ఒక మెట్టు పైకి వెళ్ళగలుగుతాం. రైట్. సో వర్క్ ఇదంతా ఒక సైడ్ పెట్టేస్తే, సో పర్సనల్ లైఫ్ చూసుకుంటే కృష్ణ గారు టామ్ బాయా లేకపోతే చాలా క్వైట్ కామ్ గా ఉంటారా? మీకు ఎట్లా ఎలా ఉంటారు అనిపిస్తుంది? పర్సనల్ లైఫ్ లో? Yes. నాకైతే యాక్చువల్లీ చాలా అల్లరి పిల్ల హాసిని. యాక్చువల్లీ మీకు ఆ టైటిల్ ఆప్ట్ గా సెట్ అయిపోతుందేమో అనిపిస్తుంది. హాసిని అయితే ఏం కాదు, కానీ నేను రాక్షసిని. అంత స్వీటెస్ట్ హాసిని కాదు, పర్సన్ రాక్షసి అంటున్నారు. అంత స్వీటెస్ట్ పర్సన్ కాదు. మ్మ్. ఇంట్లో పెద్దమ్మాయిని, మ్మ్. చూడ్డానికి పెద్దమ్మని, కానీ పెద్దవాళ్ళు చాలా క్వైట్ సైలెంట్ గా ఉంటారు అంటారు మా కాదా? ఇంట్లో మేము ఇద్దరం అల్లరే. అంటే లైక్ ఐ యూస్ టు లైక్ చాలా మా చెల్లి పైన చిన్నప్పటి నుంచి ఫైటింగ్స్ అవి ఇవి. ఇద్దరం అమ్మాయిలేము కాబట్టి ఇద్దరిని టామ్ బాయ్ లాగానే పెంచారు. ఎక్కడ కూడా మాకు ఏ లోటు చేయలేదు. మ్మ్. చెల్లిని ఇంకా పెద్దవాళ్ళు ఏడిపించడం- కాబట్టి కొంచెం డామినేషన్ గట్టిగా ఉండొచ్చు నాకు తెలిసి. మా ఇంట్లో అలా ఏం కాదు, చెల్లిదే డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. సో మీరే ఎక్కువ ఏదన్నా సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినా కానీ ఎక్కువ ఎవరికి అక్షింతలు పడితే మీకా మీ సిస్టర్ కా? అంటే తను దొరకని దొంగ, నేను దొరికే దొంగ. ఓ వావ్. ఇదేదో బాగుంది. ఇద్దరం చేస్తాం అల్లరి, మ్మ్. కానీ తను దొరకదు, నేను దొరికేస్తాను అంత ఈజీగా. ఇంట్లో అన్ని 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 మనకి చిన్నప్పటి నుంచి పనిష్మెంట్. నన్ను చూసి తను సాహో ఇలా చేసి ఇలా తిడతారా, ఓ అయితే మనం సైలెంట్ గా ఉండాలని నేర్చుకుంటాను. ఓకే. సో క్వైట్ గా చేయాల్సినవన్నీ చేసేస్తే చాలా సైలెంట్ గా ఇన్నోసెంట్ గా ఉంటారన్నమాట. నేను అలా కాదు, ఈజీగా చిన్నప్పటి నుంచి దెబ్బలు తన్నులో ఏది ఏదొకటి చేయడం, తన్నించుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ స్టార్ట్ చేయడం. సో అసలు ఇలా కంటిన్యూ అవుతుంది. స్టిల్ ఇప్పటికి కూడా ఇదే గోల కంటిన్యూ అవుతుంది. ఇప్పటికైతే ఏం లేదు. ఇప్పటికి కొంచెం చిన్నప్పుడు నన్ను చూసి పేరెంట్స్ చూసి భయపడ్డాను. ఇప్పుడు మా వాళ్ళు కొంచెం ఏదైనా ఇప్పుడు చెప్తే వినడం. అంటే పెద్దవాళ్ళకి ఏజ్ పెరుగుతున్నా కొద్ది కొంచెం చాదస్తం వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మన కంట్రోల్లో వాళ్ళు ఉంటారు. రైట్. సో ఇంట్లో ఏదన్నా కావాలి అని అంటే ఎలా చెప్తారు కృష్ణ గారు? రిక్వెస్ట్ చేసుకుంటారా పేరెంట్స్ ని, లేకపోతే విలనిజం ఇట్లా సీరియల్స్ లో చూపించినట్లు ఇట్లా ఐబ్రోస్ ఇట్లా అనుకుని నువ్వు నాకు చేస్తావా లేదా, లేకపోతే ఊరుకోను అన్నట్టు ఉంటుందా? ఇలా లేదు, అసలు రిక్వెస్ట్ ఉండదు అస్సలు. అంటే విలనిజం కూడా ఉండదు. కమాండింగ్ ఏది ఉండదు సీరియస్ లో. మమ్మీ కాల్ మమ్మీ అని అడిగితే మా వాళ్ళు నా మొహం చూసే కరిగిపోతారండి. సీరియల్స్ లో విలన్ కానీ రియల్ లైఫ్ లో ఎంత క్యూట్ ఉన్నాను నేను. సో మొహం చూసే చాలా సరే నాన్న చేసి పెట్టేస్తాను, సరే నీకు నచ్చింది చేసుకుందానులే, నీకేం కావాలి అలా. ఓకే చెల్లికైనా అంత ఈజీగా ఇవ్వరు, కానీ నేను మాటలో మాంత్రికురాలి, ఈజీగా గ్రాస్ చేసేస్తా. ఒకవేళ దేవుడు ఏమన్నా ప్రత్యక్షం అయ్యి కృష్ణ గారికి ఒక బండి ఏదన్నా నీకు కావాల్సింది, నీకేం కావాలి అని అంటే ఏం కోరుకుంటారు? నాకా మంచి మొగుడు, మంచి హస్బెండ్. నెక్స్ట్ మ్యారేజ్. సో మ్యారేజ్ ప్లాన్స్ లో ఉన్నారనమాట అయితే. అంటే మ్యారేజ్ ప్లాన్స్ అంటే ఇంకా 2 years పడుతుంది, 2-3 years. కృష్ణ గారికి వచ్చే అబ్బాయి డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలి అయితే? ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి చెప్పండి. ఏం అక్కర్లేదండి అంత క్వాలిఫికేషన్స్. ఈ మధ్య మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదా? మీరు ఇంత క్యూట్ గా ఇంత బాగుంది, అసలు అబ్బాయి అండర్స్టాండింగ్ ఉంటే చాలు. అంతేనా? అదొక్కటే మెయిన్ పాయింట్ అండి. అండర్స్టాండింగ్ లేకపోతే అసలు ఈ కాలంలో ఎన్ని డివోర్స్లు, ఎన్ని గొడవలు, అమ్మో ఏమనంటే డ్రమ్ములు ఇవే జరుగుతున్నాయి. కాబట్టి యాక్చువల్ అలా భయపడాల్సింది అబ్బాయిలు కదా, అది వాళ్ళ వర్షన్ కదా. నాకు వచ్చే హస్బెండ్ కి అలాంటి సిచ్యువేషన్ నేను క్రియేట్ చేయొద్దని దేవుడిని కోరుకుంటున్నాను. సో మీరు క్రియేట్ చేయొద్దని కోరుకున్నారు. ఓ మై గాడ్. ఇది కనుక విన్నారంటే అబ్బాయిలు యాక్చువల్లీ ఏదైనా మ్యాచెస్ రావాలన్నా, ఎవరైనా మీకు ప్రపోజ్ చేయాలన్నా, కొంచెం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే జాగ్రత్తగా చాలా సెక్యూర్డ్ గా చూసుకొని వస్తారు. అందుకే ఫస్ట్ పాయింట్ అండర్స్టాండింగ్. నన్ను అర్థం అండర్స్టాండింగ్ అంటే ఇద్దరం అర్థం చేసుకోవడం కాదు, ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో కృష్ణ గారిని లిటరల్లీ భరించగలగాలి. సో భరించేంత ఓపిక ఉంటే సో రండి. ఓకే, ట్రై చేయండి, మాట్లాడండి, చూద్దాం మీరు ఎంతవరకు భరించగలరు ఏంటని. చూసి నచ్చితే మాత్రం చెప్పలేమని అంటున్నారు. యాక్చువల్లీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ కిందే, బట్ చూడండి. కామెంట్లు ఎవరైనా ఉంటే పిన్ చేయండి. కామెంట్లు ఎవరైనా ఉంటే పిన్ చేయమని చెప్తున్నారు. చూసుకోండి చక్కగా, ఇది ఒక స్వయంవరం కింద అయిపోతున్నట్టుంది. ఇట్లా ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చినట్టున్నారు. మరి ఇంకేంటి అబ్బాయిలు రెడీయే కదా, పెట్టండి కింద. చూడాలి కామెంట్స్ లో ఎవరైనా పెడతారేమో.
లేకపోతే ఫర్దర్ గా మళ్ళీ దీనిలోనే స్వయంవరం ఏర్పాట్లన్నీ ఏమన్నా యాడ్ అవుతుంది ఎపిసోడ్ చూడాల్సి వద్దులేండి, వస్తుంది. మా వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఇంట్లో ఒప్పుకోరండి అని అంటారా? రైట్. ఒకవేళ వన్ డే సీఎం అయితే వన్ డే సీఎం అయితేనా? అసలు థాటే చాలా క్రేజీగా డిఫరెంట్ గా ఉంది కదా. సో One day మీరు CM ఒకవేళ ఆ అయితే సీట్ లో ఉంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను అంతే ఇప్పుడు ఆలోచించలేదు కానీ లేదు లేదు. వన్ డే సీఎం అయితే ఏం చేస్తాను, తిని పడుకుంటాను నేను హ్యాపీగా. వన్ డే సీఎం అంత పెద్ద ఆపర్చునిటీ ఇస్తే ఓ మై గుడ్నెస్, రెస్ట్ ఉండట్లేదండి యాక్చువల్లీ షూట్స్ లో. మై గాడ్, అసలు ఏమన్నా చెప్పారా? అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని ఆన్సర్. నేను వన్ డే సీఎం ఒక ఛాన్స్ ఇస్తే కృష్ణ గారికి ఏం చేస్తారంటే అందరికి హాలిడే, తిని పడుకోండి, ఎంజాయ్ చేయండి అని చెప్పేస్తారు. ఎందుకంటే మొత్తం అసలు రెస్ట్ అందరికీ- లేదు. అందరికీ అన్నీ అని కాదు, ఫస్ట్ నేను రెస్ట్ తీసుకుంటాను. వన్ మీ డే చేతిలో అంత పెద్ద పవర్ ఉంది కదా, దేనికన్నా ఏదన్నా డిఫరెంట్ గా ఆలోచించి చాలా యూనిక్ గా ఏమన్నా యూటిలైజ్ చేయొచ్చు కదా. యూనిక్ గా అంటే నాకు ఇప్పుడు ఆలోచన అసలు మైండ్ లో అసలు లేనే లేదు నాకు ఇప్పుడు. అసలు సీఎం దాకా మనం ఎందుకు వెళ్తామన్న ఆలోచన ఎందుకండి దగ్గరే అలా? ఉన్నారు. అలా అని కాదు, నాది నార్మల్ ప్రాపర్ తెలంగాణ అన్నమాట. ఉమ్. సో నేను ఇప్పటికీ సీఎం ఎవరు అంటే కేసీఆర్ అనే చెప్తా. అంటే మైండ్ లో అబ్బా. ఫిక్స్ అయిపోయింది అలాగా. మాకు కొత్త సీఎం ఎవరు వచ్చినా కూడా ఆయనే ఫిక్స్ అయిపోయింది సో పెద్ద ఆయన పేరే మైండ్ లో ఉంది కాబట్టి సో ఆయన్నే ఊహించుకుంటున్నారు తప్ప తన్ని అసలు ఇమాజినేషన్ లో కూడా అసలు ఆ ఛాన్సే లేదంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా గానీ టైం అసలు ఉండట్లేదు ఉండట్లేదు. అసలు. హ్యాపీగా సీఎం అయి రెస్ట్ తీసుకుంటా అంటున్న కృష్ణ గారు అసలు చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. సో కృష్ణ గారు ఫర్దర్ గా ఇదే సీరియల్స్ లోనే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటారా, లేకపోతే త్వరలో ఏమన్నా మళ్ళీ బిగ్ స్క్రీన్ లో ఏదన్నా మంచి మంచి ప్రాజెక్ట్స్ లో మిమ్మల్ని చూడొచ్చు అంటారా? షూర్, నా గోల్ అయితే మెయిన్ గా మూవీసేనండి. కానీ అంతేనా? సీరియల్స్ ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ కి ఈజీగా మనం Reach రీచ్ అవ్వగలుగుతాం. అవ్వాలనుకుంటే పక్కాగా సీరియల్స్. ఎందుకంటే Hmm. ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు అందరూ పక్కా సీరియల్సే చూస్తారు. మూవీస్ లో ఏమన్నా ఛాన్సెస్ కోసం ట్రై చేయడం జరిగింది? ఏమన్నా అవకాశాలు ఏమన్నా వచ్చాయా? ఆల్రెడీ నేను మూవీ ఫీల్డ్ లో నుంచి సీరియల్ ఫీల్డ్ లోకి వచ్చాను. ఓకే, అక్కడి నుంచి ఇటు వచ్చారు. మళ్ళీ రివర్స్, మొత్తం అంతా రివర్స్ నడుస్తుంది ఇక్కడ అంతా. యాక్చువల్లీ ఇప్పుడు రీసెంట్ గా సూర్య గారితో ఒక మూవీ చేశాను. ఓ వావ్. మళ్ళీ ఇప్పుడు అడవిశేష్ గారితో కూడా ఒక మూవీ. సో ప్రాజెక్ట్ త్వరలో అప్కమింగ్ ది రాబోతుంది అనమాట. Yes. బట్ ఎనీవేస్ ఇంత బబ్లీగా క్యూట్ గా ఉన్నారు కాబట్టి త్వరలోనే ఇలా బబ్లీగా క్యూట్ గా ఉండే రోల్స్ కూడా చేయాలని, ఎప్పుడు మా హీరోయిన్ ని బాధ పెట్టకుండా కొంచెం అన్నా తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫర్దర్ గా కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ అండ్ అలాగే మంచి మూవీస్ లో కూడా మీరు చేయాలని, యాక్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.